200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీ అమలుకు సంబంధించి కొంత గందరగోళం ఉన్నది. ప్రధానంగా హైదరాబాద్లో అపార్ట్మెంట్లలో ఉంటున్నవారు, చిన్న చితక జీతాలు చేసుకొని బతికేవారు, వారికి కాలుస్తున్న కరెంటు కూడా 200 యూనిట్ల లోపు ఉన్నవారే హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారు. అలాంటి వారి వివరాలు తీసుకునేందుకోసమై అధికారులు లేదా విద్యుత్తు బిల్లులు ఇచ్చేవారు వారి ఇళ్లలకు వెళ్ళి వివరాలు తీసుకోవడం లేదు. దీనికి సంబంధించిన చర్చ విస్తృతంగా జరుగుతున్నది. వారు కరెంటు బిల్లులను సెక్యూరిటీ గార్డుకి ఇచ్చి లేకపోతే ఇంటి దగ్గర ఉన్న వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. తమ వద్దకు వచ్చి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తదితర వివరాలు తీసుకోవడం లేదు. మరి దీనికి తాము అర్హులమని ఎట్లా అని ఒక ప్రశ్న వస్తున్నది. మరికొంతమంది ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వివరాలు తీసుకొని విద్యుత్ కార్యాలయాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అక్కడ జనాలు బారులు తిరిగి కనబడుతున్నారు. ప్రభుత్వం చెప్పింది ఏమిటి? విద్యుత్తు బిల్లులు ఇచ్చేవారే ఇండ్లకు వచ్చి వివరాలు తీసుకుంటారని, సమగ్ర సమాచార సేకరణ జరుగుతుందని మొదటగా చెప్పినట్టు వార్తలు వచ్చినాయి. కానీ క్షేత్రస్థాయిలో అందుకు జరుగుతున్నది తద్భిన్నంగా ఉన్నది. ఎవరి పేరు మీదైతే మీటర్ ఉన్నదో వారికే ఆ విద్యుత్ బిల్లు వస్తున్నది. ఇంట్లో కిరాయికున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. వారి వివరాలు ఎవరు తీసుకోవడం లేదు. ఈ మొత్తం కరెంటు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు 81 లక్షల మంది దరఖాస్తులు ఉచిత విద్యుత్ కోసం ఉన్నాయి. ఇంకా ఆ మాటకు వస్తే కనుక 90% మంది విద్యుత్ వినియోగదారులు 200 యూనిట్లపై కరెంటు కాలుస్తున్నారు. దీనికి అవుతున్న ఖర్చు సంవత్సరానికి 3 నుంచి 4 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నది. 300 కోట్ల రూపాయలు ప్రతి నెల విద్యుత్ బిల్లుల రూపంలో వసూలవుతున్నది. కాబట్టి ఆ మేరకు ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధమైంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారితోనే గందరగోళం ఉన్నదనేది మీడియా కథనాల సారాంశం. ఈ విద్యుత్ బిల్లులు ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వారి ఇళ్లకి వెళ్ళి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆ మీటరు నెంబరు అవన్నీ రాసుకొని వస్తే కనుక మార్చి 17వ తారీఖు లోపులనే ఉచిత విద్యుత్తును వినియోగదారులందరికీ ఇవ్వవచ్చు. ఎందుకంటే 1వ తారీఖు నుంచే ఉచిత విద్యుత్తును అమలు చేస్తామని, వీలైతే 500 రూపాయలకే సిలిండర్ అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ సిలిండర్ అయినా సరే, ఉచిత విద్యుత్ అయినా సరే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారు లబ్ధిదారుల నుంచి సమగ్రమైన సమాచారాన్ని తీసుకోవాలి, లబ్ధిదారులకు సహకరించాలి. ఇట్లా చేయడం వలన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మంచి అధికారులుగా ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. లేదు ప్రజలు ఇబ్బంది పడితే కనుక మొత్తం అందరిపైనే ప్రజల్లో రెండో భావన ఏర్పడే సూచన కూడా లేకపోలేదు.